భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీవు ఆత్మానుసారంగా ప్రార్థనలో ఎలాగ వర్ధిల్లుచున్నావో అలాగనే అన్ని విషయములో, ఈ లోకములో ఉన్న ప్రతి విషయములో వర్ధిల్లుచు అన్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా దేవుని విషయంలో మనం వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన వాటిలో వర్ధిల్లాలి. ఇవన్నీ కూడా తరువాత మన యేసు ప్రభువారు స్వయంగా మత్తయి సువార్త 6:33 ఏమి చెప్తున్నారు చూడండి. స్వయంగా యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:33 చెప్తున్నాడు. మరియు ఆ చివరి వచనం చదువమ్మా. మొదట దేవుని రాజ్యమును మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అంతేనా? 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అవన్నీ అంటే ఏంటి? మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెదకండి. ఎవరిది? దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని వెదకండి. తండ్రి అయిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉంటూ ఈ ప్రపంచం మొత్తాన్ని ఆయన రాజ్యభారం చేయుచున్నాడు. ఇప్పుడు మనం ఏమి చేయాలి? ఆయన రాజ్యాన్ని వెదకాలి. ప్రభువా, నీ రాజ్యం వచ్చునుగాక అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:9 తెలియచేశాడు. మొదట నీ రాజ్యం వచ్చునుగాక అన్నాడు. ఆ ఒక రాజ్యం వచ్చునుగాక అంటున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారు మరల 33 చెప్తున్నాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకాలంట. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్య సంబంధమైన వాటిని మనము వెదకాలి. పరలోక రాజ్య సంబంధమైన వాటిని వెదకాలి. మన ఒక ఆలోచన అంతా కూడా అదే ఉండాలి. ఎప్పుడు ఆయన రాజ్యమును నీతిని వెతుకుతావో, నీతిగా బతకాలని చెప్పి ఆసక్తి కలిగి ఉంటావో, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు అవన్నీ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ముందుగా ఆయన రాజ్యమును నీతిని వెతికితే అప్పుడు అవన్నీ అంటే ఈ లోకానుసారంగా నీ జీవించడానికి ఏమి అవసరమో అవన్నీ కూడా దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలుసండి, తండ్రి అయిన దేవునికి తెలుసండి, మహాజ్ఞాని. ఏ సమయంలో ఏమి చేయాలో ఆయనకు తెలుసు. ఒక్కొక్కసారి మనము దేవుని గురించి తప్పుగా అర్థం చేసుకుంటాం. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను ఒక్కడు కాదు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం, ఆన్లైన్ ప్రార్థనలు చేస్తున్నాం, దైవ సేవకులు అందరికీ ఫోన్ మీద ఫోన్ చేసి చేస్తూ ఉంటున్నాం. ఇంతమంది ప్రార్థన చేసినా ఎందుకోసం నాకు జరగట్లేదు? నా ప్రార్థన దేవుడు ఎందుకోసం వినట్లేదు? నా ఒక కార్యం ఎందుకోసం దూరం జరిగిపోతూ ఉంటుంది? ఆశీర్వాదాన్ని ఎందుకోసం నేను అందుకోలేకపోతున్నాను అని దేవుని గురించి ఒక్కొక్క సందర్భంలో మనం తప్పుగా అర్థం చేస్తాం. దేవుడు అనేవాడు ఉన్నాడా, దేవుడు నా ప్రార్థన విన్నాడా, వింటున్నాడని తప్పుగా అర్థం చేసుకుంటాం. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆయనకు తెలుసు. ఆయన తెలుసు ఏ సమయంలో ఏమి ఇవ్వాలా అనే విషయం తెలుసు. ఇప్పుడు చూడండి, ఒక ఉదాహరణ. మనకు పిల్లలు పుడుతున్నారు కదా, ఒక సంవత్సరం బాబు ఉన్నారు. ఒక ఉదాహరణకు ఒక బాబు పుట్టాడు అనుకుందాం. ఈ బాబు చిన్నవాడుగా ఉంటున్నాడు, అప్పుడప్పుడే నడుస్తున్నాడు, నవ్వుతున్నాడు. మన ఎదురు అడిగితే సైగ చేస్తూ ఉంటున్నాడు, ముద్దుగా మన మధ్యలో తిరుగుతూ ఉంటున్నాడు. ఆ పిల్లవాడు చేతిలో దాదాపుగా ₹1,00,000 ఉంటున్న ఫోను ఆయన చేతిలో ఇస్తామా? ఊరు మొత్తం తిరుగుతున్నాడండి, బుడతడితే అలాగే ఊరు మొత్తం వీధి తిరుగుతూ ఉంటున్నాడు. అలాంటి సమయంలో ₹1,00,000 విలువ కలిగిన ఒక సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ ఆయన చేతులు ఇచ్చి మన ఊరుకు ఉంటామా? ఉండం. ఎందుకోసం? ఆయన చిన్న పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు, ఆయన చేతులు ఇస్తే బయటికి వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకుంటారో ఏమి తెలుసు అని ఫలానా వాళ్ళు తీసుకున్నారని చెప్పడానికి కూడా ఆయనకి జ్ఞానము లేదు. ఒకవేళ ఆయనే అడిగినా కూడా మనం ఏం చేద్దామండి? బొమ్మ ఫోన్ ఇస్తూ ఉంటాం. కొంతమంది ఇప్పుడు బొమ్మలు చిన్నపిల్లలు కూడా అడుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఏమి చేస్తారంటే బొమ్మ ఫోన్ ఇస్తూ ఉంటారు.
బొమ్మ ఫోను, చిన్న ఫోను, ఒక టచ్ ఫోన్ కాకుండా మామూలు ఫోన్ ఇచ్చారనుకోండి మోసం చేయడానికి కోసం, ఆ సంవత్సరం పిల్లవాడు ఆ ఫోన్ కూడా తీసుకోవట్లేదు. ఇప్పుడు అది వేసే పడేసి ఏడుస్తూ ఉంటాడు. పిల్లల్ని అలా అలవాటు చేశారు. ప్రియమైన వల్ల ఆ చిన్న పిల్లవాడు చేతిలో విలువైన వస్తువును మనం ఇవ్వం. ఎందుకోసమంటే దాన్ని నిర్వర్తించడానికి, మెయింటైన్ చేయడానికి జ్ఞానం సరిపోదు. ఎవరు తీసుకుంటారో మరలా తిరిగి చెప్పడానికి జ్ఞానం లేదు. కాబట్టి ఆయన చేతిలో విలువైన వస్తువును మనము ఇవ్వం. అలాగని మన దేవుడు కూడా, ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు కూడా నీకు రావలసిన ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడంటే కారణం ఏమిటంటే ఆయనకు తెలుసు. బైబిల్లో మనం చూసినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చూసినప్పుడు అక్కడ యేసుప్రభు వారు కానా పెళ్లి విందులో యేసుప్రభు వారు మాట్లాడే ఆ ఒక విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో యేసుప్రభు వారు తల్లి అయిన మరియా వచ్చి అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది అంటున్నప్పుడు, యేసయ్య దగ్గర అంటున్నప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారండి, అమ్మా నా సమయం ఇంకా రాలా, నా సమయం ఇంకా రాలేదని యేసుప్రభు వారు స్వయంగా చెబుతూ ఉంటున్నాడు. నా సమయం ఇంకా రాలేదు, నాకు సమయం వస్తుంది, ఆ సమయంలో నేను కార్యం చేస్తాను, నా సమయం వచ్చేంత వరకు నేను ఏమి కూడా చేయలేనని యేసుప్రభు వారే చెబుతున్నారు. ప్రతిదానికి సమయం, ప్రతిదానికి నీ ఏమి చేయాలన్నా దానికి సమయం ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా, ప్రియమైన వాళ్ళరా, సమయాన్ని చూస్తాడు. చిన్న పిల్లవాని చేతిలో విలువైన వస్తువుని ఎలాగ మనం ఇవ్వలేమో అలాగనే మన తండ్రి అయిన దేవుడు కూడా నీ అడిగిన వెంటనే నీ పొందకపోవటానికి కారణం కూడా అదే. ఒకవేళ ఆశీర్వదిస్తే దాన్ని ఎలాగ నీవు వాడుకుంటావో. పందులు, ప్రియమైన వాళ్ళరా, పందుల చేతిలో పరిశుద్ధమైన దాన్ని ఇవ్వకూడదు, కుక్కలకి పరిశుద్ధమైన దాన్ని పెట్టకూడదని బైబిల్ ఉంటుంది. ఎందుకోసం అండి, వాటికి దాని విలువ తెలియదు కాబట్టి ఏమి చేస్తుంది, కింద వేసి తొక్కేస్తుంది. ఒక సామెత ఉంది, గాడిదకు తెలుసా కర్పూర వాసన అని. కర్పూరం అంటే తెలుసుగా, వాళ్ళు అన్యులు అందరూ కూడా, హిందూ సహోదరులు ఆ ఒక ఆరతి కోసం వాడుతూ ఉంటారు. బాగా వాసన భలే ఉంటుంది. ఆ ఒక్క విలువ గాడిదకి తెలుసా, తెలియదు కదా. ఏమవుతుంది, గాడిద కింద వేసి తొక్కేస్తుంది అంటే అని దానికి అర్థం. కాబట్టి ఈ కోరుకుంటున్నావు, అడుగుతున్నావు, కానీ దేవుడిని ఆశీర్వాదాన్ని ఆలస్యించేటానికి కారణం ఏమిటంటే, ఒకవేళ ఆ సమయంలో ఇస్తే దాన్ని ఎలాగ మిస్యూజ్ చేస్తావేమో. అందుకోసం సరి అయిన సమయాన్ని చూసి దేవుడు ఏమి చేస్తాడు, నీకు ఇస్తాడు. ప్రియుడా, నీవు ఆత్మానుసారంగా వర్ధిల్లుతున్నావు కదా, అలాగనే అన్ని విషయంలో నీ వర్ధిల్లుతావు. నీ వర్ధిల్లటానికి దేవుడు నీకు సహాయపడతాడు. కాబట్టి మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి. దేవుడు నిన్ను ఆశీర్వదించేంత వరకు నీ ఒక గమనాన్ని మాత్రం వేరువైపు తిప్పవద్దు. నీ దేని కొరకు ప్రార్థన చేసిన, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తావా, దేవుడు నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేంత వరకు ఆయన వైపే చూడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావా, అప్పుల బాధలు ఉంటున్నావా, ప్రార్థన చేస్తున్నావా, దేవుడు ఇచ్చేంత వరకు నీ దృష్టిని మరల్చవద్దు. దేవుడు ఇచ్చేంత వరకు ఆయన వైపు చూస్తుంటే సరి అయిన సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరి అయిన సమయంలో దేవుడు సహాయం చేసేవాడండి. అని ఏమాత్రికం, ప్రియమైన వాళ్ళరా, ఆయన కఠిన హృదయం కలిగిన వాడు కాదు. తల్లి కంటేను తండ్రి కంటేను ఎక్కువ ప్రేమించేవాడు. నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కానీ నీ ఒక విశ్వాసం బలపడటానికి కోసం, స్థిరపడటానికి కోసం, నీ ఒక ఓర్పు, ఓపిక, సహనం బలపడటానికి కోసం దేవుడు ఏమి చేస్తాడు, అవసరమైతే కొంత ఆలస్యం చేస్తూ ఉంటున్నాడు, టైం తీసుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాత్రం మనం ఎప్పుడు కూడా తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఆయన ఆశీర్వదించేంత వరకు ఓపికతో మనము ఎదురు చూడ. అమ్మాయి ముందుకు రండి, అమ్మ స్థలం ఉంది, ముందుకు వచ్చి కూర్చోండి. ఒక లైన్ అంతా కూడా ఖాళీ, ముందుకు రండి, ముందుకు రండి, దారిలో రండి. ఎప్పుడు కూడా దేవుని పిల్లలు ముందు వరుసలో ఉండాలి. వెనక ఉన్న వాళ్ళు ఎవరు, రండి, ముందు వరుసలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కోసం నీవు ఎదురు చూస్తుండాలి. కానీ ఆశీర్వాదం ఆలస్యం అవుతుందని చెప్పి నీ మాత్రం ఏనాటికి దేవుళ్ళ నుంచి దూరం వెళ్ళకూడదు. వాక్యం చెబుతూ ఉంటుంది,
ఆయన నిన్ను, ప్రియమైన వర్లారా, మరొకసారి వాక్యానికి వస్తాం చూడండి. ఆదికాండం 1:28 వచనానికి వస్తాం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని అన్నాడు. ముందుగా ప్రియులను ఆశీర్వదించాడు. తన నోటి మాటతో వారిని చెబుతూ ఉంటాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. కానీ ప్రియమైన వాళ్ళు, ఈ దినము ఫలించండి ఏకంగా ఒక్కడే ఉంటున్నా. ఆదాముతో దేవుడు చెబుతూ ఉంటున్నాడు. ఒక్కడే ఉంటున్న ఆదాముతో అవ్వతో దేవుడు చెబుతూ ఉంటే అక్కడ ఎక్కువ విస్తారంగా జనాలు లేరు, కేవలం ఈ జంట మాత్రమే ఉంటుంది. వారితో దేవుడు చెబుతున్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. ఈ భూమిని మీరు అందరూ కూడా స్వాధీనపరచుకోండి, లోపరుచుకోనండి అన్నాడు. దేవుడు చెప్పిన దాంట్లో ప్రియమైన వాళ్ళ ఈరోజు ఒకటి మాత్రమే నెరవేరింది, కానీ మరొకటి మాత్రం నెరవేరలే. ఫలించారు, అభివృద్ధి పొందారు. ఒక జంట ఈరోజు చూస్తే దరిదాపుగా ప్రియులరా, మన భారతదేశంలో 140 కోట్ల మంది అయిపోయారు ఈ దినాన. కేవలం ఒకే ఒక జంట దేవుని ఒక మాటను బట్టి విస్తరించి ఫలించి అభివృద్ధి పొంది ప్రపంచం మొత్తం మీద దరిదాపుగా 900 కోట్లు దాటిపోయారు. ప్రపంచం మొత్తం మీద 900 కోట్ల మంది దాటిపోయారు. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఫలించండి, అభివృద్ధి పొందన్నాడు. దేవుడు చెప్పిన దాంట్లో అది ఒకటే నెరవేరింది, కానీ మనుషులందరూ కూడా విస్తరించిపోయారు ప్రపంచ దేశం అంతా. కానీ అభివృద్ధి విషయంలో, ఆయన ఒక అవసరతలు తీర్చుకునే విషయంలో మాత్రం మనుషుడు ఈరోజు అభివృద్ధి సాధించలేకపోతున్నాడు. కుటుంబం పెద్దదైంది, పిల్లలు పెద్దవయ్యారు, కానీ వాళ్ళు ఒక అవసరతలు తీర్చడానికి మనుషుల దగ్గర మాత్రం విస్తారంగా ధనం ఉండట్లేదు. ఫలించారు, అభివృద్ధి పొందారు, ఆశీర్వాదంలో ఒక భాగం అది. మరొక భాగమైన ప్రియమైన వాళ్ళరా, ఆర్థికాన్ని బట్టి మనం చూస్తే మనుషులు అందరూ కూడా ఇప్పటి వరకు వెనకబడిన పరిస్థితుల్లోనే ఉంటున్నారు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు 2:7 ఒకసారి చదవమా చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 2:7. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీవు గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదని అక్కడ తెలియజేశాడు. నీకు ఏది కూడా తక్కువ కాదు. ఈ లోకములని ఏమి కోరుకుంటున్నావు అన్నీ కూడా కలిగి ఉంటావు. నీకు ఏది కూడా తక్కువ కాదు. నీ చేస్తున్న ప్రతి పని విషయంలో, నీ చేతుల కష్టార్జిత విషయంలో, అన్ని పని విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు తోడుగా ఉన్నాడని దేవుడు తెలియజేశాడు కదా. నీకు ఏమీ తక్కువ కాదన్నాడు. నాకు ఏమీ తక్కువ లేదు, నేను సమృద్ధి కలిగి ఉంటున్నాననే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతుల ఊరక కాదు, అబద్ధం కాదు, నాకు ఏమీ అవసరం లేదు, అన్నీ నాకు సమృద్ధిగా ఉంది, నేను దేవుడి దగ్గర ఏమి కూడా కోరుకోవట్లేదు, అన్నీ కూడా నా దేవుడు ఇచ్చాడనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులని చూద్దాం. ఏదో ఒక కొరత తప్పనిసరిగా ఉంటే ఉంటుంది, ఏదో ఒక కొరత. కానీ దేవుడు ఏమన్నాడు, నీకు ఏమీ తక్కువ కాదన్నాడు అక్కడ. అంతేనా? నీకు ఏమీ తక్కువ కాదు, అన్నీ కూడా సమృద్ధిగా పొంది ఉంటామని అని చెబితే ఇప్పుడు వరకు మనం ధైర్యంగా చేతులు ఎత్తకపోతున్నాం. అన్నీ నాకు ఉన్నాయి, నాకు ఏమీ లేదు, ఏమి కొరత లేదు, అన్నీ కూడా కలిగి ఉన్నానని చెప్పలేకపోతున్నా. దేవుడు ఏమన్నాడు, నీకు ఏమి కూడా తక్కువ కాదన్నాడు. అంటే దేవుని మాట ఎందుకోసం ఆలస్యం అవుతుంది? దేవుని మాట ఎందుకోసం నీ జీవితంలో నెరవేరట్లేదు? ఎందుకోసం? నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి ఆ ఒక దీవెన నీకు ఎందుకోసంగా కలగట్లేదు? నీ ఫలించా, అభివృద్ధి పొందా, నీ కుటుంబాన్ని విస్తరించుకుంటా, ప్రపంచం అంతా కూడా ఈరోజు జనాలు అయిపోయారు. కానీ నీ అవసరతలు ఎందుకోసం, శరీరానుసరమైన అవసరతలు ఎందుకోసం తీరట్లేదు? బైబిల్ నుంచి ఒక మాట చూద్దామండి. యోబు భక్తుడు తాను రాసిన గ్రంథములో తేమానీయుడైన ఎలీఫజు ఒక మాట అంటున్నాడు. చూడండి. 22 అధ్యాయం
నేను చెప్తా ఒక్క నిమిషం 22 అధ్యాయంలో ఈ తేమానుడు ఎలిఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎక్కడంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూడండి 23 వచనాన్ని మనం చూద్దాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు అన్నాడు. దేవునికి స్తోత్రం. తేమానుడు ఎలిఫజు అంటున్నాడు, దేవుడు అన్నాడు, నీ చేస్తున్న పనులు అన్నిట్లో నేను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఏది కూడా తక్కువ కాదు, అన్ని కూడా సమృద్ధిగా కలిగి ఉంటామని చెప్పి దేవుడు అన్నాడు కదా. అయినప్పటికీ మనకి ఎందుకోసం కొరత అని చూస్తున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సర్వశక్తిని వైపు నీవు తిరగాలి. దేవునికి స్తోత్రం. ఇంకా తిరగలేకుండా పేరుకు మాత్రమే దేవుడు అంటున్నామని అర్థం. పేరుకు మాత్రమే దేవుడు అంటున్నా, పేరుకు మాత్రమే యేసయ్య అంటున్నా. అవసరమైతే ఏకోటి వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఈరోజు. ఈరోజు చాలామంది ప్రియమైన వాళ్ళు చాలామంది ఈరోజు దేవుని మందిరానికి వచ్చాడు. దేవుని సేవకుడుగా నేను మీ అందరితో కలిసి ఈ దినాన గడపాలని చెప్పి దేవుడిచ్చిన తలంపును బట్టి మీ అందరూ కూడా ఫోన్ చేశాను. పోయిన వారం చెప్పాం. అలాగనే అందరూ కూడా కలిసి వచ్చారు. కానీ ఒక్కొక్క సందర్భంలో నేను చూస్తున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మందిరంలో ఒక 30 మంది ఉంటున్న పరిస్థితి కూడా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఆదివారం కూడా ఎక్కడికి వెళ్ళారంటే పనికి కోసం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? స్కూల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి కాదని చెప్పలేదు, కానీ దేవుని తరువాత ఏదైనా ఆ పిల్లల్ని ఇచ్చింది దేవుడే కదా. ఈరోజు దేవుడి కంటే నీ పిల్లలు, అయ్యో నేను టైంకి వెళ్ళాలి, లేకపోతే నా కూతురు లేకపోతే నా కొడుకు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడని చెప్పి దేవుని విసర్జించి నీ ఉదయమే పారిపోతుంటున్నాయి కొడుకు దగ్గర. ఆ కొడుకు కూతునిచ్చింది ఎవరండి? ఎవరు? దేవుడే కదా. అని ఇవ్వకపోతే ఎంత బాధపడేవాడవు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మొదటి స్థానం దేవునికి ఇస్తే దేవుడు నీ యొక్క భక్తిని మెచ్చుకొని తర్వాత ఇంకా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. ఇక్కడ మనం చదివిన వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తేమానీయుడైన ఎలిఫజు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడు, కానీ నీ చేయవలసిన పని ఏమిటంటే సర్వశక్తిని వైపు నీవు తిరగాలి పరిపూర్ణమైన మనసుతో. హల్లెలూయా. పరిపూర్ణమైన మనసుతో దేవుని దగ్గరికి మనం తిరగాలంట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు పత్రిక 4:7-8 చూస్తున్నాం. దేవుని యొద్దకు రండి. ఆ దేవుడు నీ కొరకు ఎంతో ప్రేమ చూపించేవాడు, త్యాగం చేసిన దేవుడు. నీ కోసం తన ఏకైక కుమారుడిని యేసుక్రీస్తు వారిని నీ కొరకు బలిగా అర్పించినవాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నిజమైన మనసుతో మొదటి స్థానం దేవునికి ఇచ్చేటప్పుడు ఈ లోకానుసారం అన్నీ కూడా 2వ స్థానమే. ప్రియమైన వాళ్ళరా, దేవుని కంటే నీ పిల్లలు కాదు, దేవుని కంటే నీ భార్య కాదు, దేవుని కంటే నీ భర్త కాదు. మొట్టమొదటిగా దేవునికి, తరువాత దేవుడు ఇచ్చిన కుటుంబానికి మనం విలువ ఇవ్వాలి. అలాగ చేస్తున్నప్పుడు సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదే అన్నాడు. అంటే నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరం చేయాలంట. మనం ఉంటున్న నివాసంలో ఏముందంట? దుర్మార్గం ఉందంట. మన గుడారములో దుర్మార్గం ఉంది. దుర్మార్గం ఉందండి మీ గుడారములో? మీ గుడారములో దుర్మార్గం ఉందా ఈరోజు? లేదండి, మా ఇంట్లో బాగా శుభ్రంగా చూసుకుంటామండి. మాకు గుడారంలో ఎప్పుడు కూడా బాగా ఉంటుంది, ఎక్కడ కూడా మురికి కనబడదు. ఆ గోడకు బాగా సున్నం కొట్టి బాగా శుభ్రంగా చూసుకుంటాం. ఎక్కడ చూసినా దేవుని వాక్యం, దేవుని ఫోటోలు గిట్టాలు మొత్తం ఆ వాక్యం అధికించండి. మా గుడారంలో దుర్మార్గమే లేదు అనుకుంటున్నారు ఏమో. ప్రియమైన వాళ్ళరా, వాక్యం చెప్పేది నీ గుడారం కాదు, ఉంటున్న ఇల్లు గురించి కాదు. ఇక్కడ దేవుడు చెప్తుంది నీ ఉంటున్న ఇల్లు గురించి కాదు. నీ గుడారం అంటే నీ ఒక దేహం, నీ ఒక జీవితం, నీ ఒక గుండె. దేవుడు తాను నివసించడాని కోసం తాను సిద్ధపరిచిన నిన్ను, నీ గుడారంను నీ ఏమి చేయాలంట? పరిశుద్ధంగా చూసుకోవాలంట. నీ గుడారములో నుండి, నీ హృదయములో నుండి దుర్మార్గమును నీ తొలగించాలి. నీ ఒక హృదయములో దుర్మార్గం ఉంటుంది, తప్పుడు తలంపులు ఉంటుంది, చెడ్డ తలంపులు ఉంటుంది.
మోసం ఉంటుంది, అబద్ధం ఉంటుంది, వ్యభిచారం ఉంటుంది, విగ్రహారాధన ఉంటుంది, సంపాదన కోసం నీ దేవుని మోసగించే ఆ ఒక వైఖరి ఉంటుంది. ఇవన్నీ కూడా దుర్మార్గం అంట. నీ జీవితంలో అభివృద్ధి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, సర్వశక్తిని వైపు మొట్టమొదటిగా తిరుగు, రెండవదిగా నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా, దగ్గర కాదండి, ఆ ఒక దుర్మార్గమును ఏమి చేయాలంటే దూరముగా తొలగించాలి, అంతే. దగ్గర పెట్టుకుంటే మరల అది దూరటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందే ప్రియమైన వాళ్ళ ఒక ఉపమానం కూడా మీకు చెప్పాను. ఒక దైవ సేవకుడు, మంచి పేరు ప్రఖ్యాతులు గడిచికెళ్ళే ఒక దైవ సేవకుడు ఉంటున్నాడు. ఎప్పుడు చూసినా ప్రియమైన వాళ్ళరా ఖాళీగా ఉండేవాడు కాదు. ఏదో ఒక ఊరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని దేవుడు కూడా ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. అందరికీ కూడా తెలుసు, ఈ దైవ సేవకుడు వస్తున్నాడంటే వేల మంది వస్తారు. అలాగనే పరిచయం చేయడానికి కొరకు దేవుడు ఆయనకు ఆస్తిని కూడా ఇచ్చాడంట. ఈయన ఏమి చేస్తున్నాడు, ఒక నమ్మకమైన డ్రైవర్ను ఉంచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ రాత్రిలో వెళ్ళాలన్నా డ్రైవర్ బాగా ఉండాలి కదండి. ఒక మంచి డ్రైవర్ని ఉంచుకున్నాడు, మంచి జీతం కూడా ఆ డ్రైవర్కి ఇచ్చాడు ఆ ఒక దైవ సేవకుడు. ఒక దినాన పలానా ఊరికి వెళ్ళాలి అని ఆ దైవ సేవకుడు పరిచయం కొరకు బయలుదేరాడు. వెళుతా ఉంటున్నప్పుడు ఆ డ్రైవర్ బండి నడుపుతున్నాడు. దైవ సేవకుడు ఆ ఒక వెనక వైపు ఆ సీట్లో పండుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. వెళుతూ ఉంటుంటే ఆ ఒక కారు లోపల ఒక దుర్వాసన వస్తూ ఉంటుంది. కారు లోపల ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా కారు బాగా నీట్గా ఉంటుంది, సువాసన ఉంటుంది, పర్ఫ్యూమ్ గురించి కొట్టి ఆ గాలి అనేది, బయట గాలి అనేది లోపలికి రాకుండా బాగా నీట్గా ఉంటుంది, సువాసన ఉంటుంది. కానీ ఈ దైవ సేవకుడు వెనక కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ డ్రైవర్ బండి నడుపుతుంటే దుర్వాసన వస్తూ ఉంటుంది. ఏదో ఒక అద్దం దించి ఉంటాడో ఆ టైంలో లోపల దూరింది అని చెప్పి ఆ దైవ సేవకుడు అనుకొని అద్దం కొంచెం పూర్తిగా దించు అన్నాడు. దించిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు, వేసాడు. పోతుంటే ఆ వాసన మాత్రం మరల వస్తూ ఉంటుంది, ఆ దుర్వాసన మాత్రం పోలా. ఇప్పుడు దైవ సేవకుడు ఆలోచన చేస్తున్నప్పుడు దైవ సేవకుడుకు అర్థమైపోయింది, ఆ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందంట. ఈ డ్రైవర్ వేసుకుంటున్నాడు కదా షూ, ఆ ఒక సాక్స్లో నుంచి ఆ దుర్వాసన వస్తూ ఉంటుంది. నీ స్కూలుకు పిల్లలు వెళ్తున్నారు కదా, వెళుతున్నప్పుడు వారి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఆ సాక్స్ ఎంత దుర్వాసన వస్తుందో. వేసుకుని రోజంతా కూడా వేసుకుంటున్నా కూడా ఆ ఒక తడిసిన సాక్స్లో నుండి అది ఏదో భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది. ఒకసారి మేము కూడా షూ వేసుకుని వెళుతాం కదా, ఒకసారి వర్షంలో తడిసిపోతాం. అక్కడికక్కడే తీయలేము కదా, ఇంటికి పోయి తీస్తామని చెప్పి ఇంటికి వచ్చి లోపల చూస్తే దుర్వాసన వస్తాం. అది ఒక భయంకరమైన దుర్వాసన. దైవ సేవకుడికి అర్థమైపోయింది, ఆ దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుంది, డ్రైవర్ వేసుకుంటున్న ఆ సాక్స్ల నుంచి వస్తుంది అని చెప్పి దైవ సేవకుడు బండిని ఆపమన్నాడు. బండి ఆపాడు. చేతిలో ఒక 500 డబ్బులు ఇచ్చాడు డ్రైవర్ దగ్గర చెప్పాడు, బండిలో దుర్వాసన వస్తుందని చెప్పి అన్నాను కదా, అది ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి నీవు చెప్పలేదు, నేను కూడా కనుక్కోలేకపోయినా కానీ దేవుడు ఇప్పుడు తెలియజేశాడు. ఆ ఒక దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందంటే నీ సాక్స్లో నుంచి వస్తుంది, నీ వేసుకుంటున్నావు కదా సాక్స్, దాంట్లో నుంచి వస్తుంది. కాబట్టి 500 ఉంది కదా, ఆ ఒక చెప్పుల షాప్ ఉంది కదా, అక్కడ ఆపి కొత్త సాక్స్ ఒకటి తీసుకోమని. ఎందుకంటే ఆ దైవ సేవకుడు మంచివాడు. 500 ఇచ్చి కొత్త సాక్స్ తీసుకోమంటే ఈ ఒక డ్రైవర్ కూడా చాలా సంతోషం. 500 తీసుకున్నాడు, బండిని ఆపాడు, చెప్పుల షాప్ దగ్గరికి వెళ్ళాడు, మంచి సాక్స్ ఒకటి తీసుకున్నాడు, వేసుకున్నాడు, వచ్చేసాడు. తీసుకున్నావా? తీసుకున్నా, రైట్ వెళ్దాం అన్నప్పుడు మళ్ళీ బండి నడుపుతూ ఉంటుంటే మరల స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ యొక్క పాస్టర్ గారికి అర్థం కాల, ఆయన సాక్స్ నుంచి వస్తాయనుకోండి, సాక్స్ను మార్చమంటే మళ్ళీ వాసన వస్తుంది ఎక్కడి నుంచి అని చెప్పి ఆలోచన చేసి ఆ డ్రైవర్ దగ్గర అడుగుతున్నాడు, సాక్స్ మార్చినావా? తీసుకున్నాండి, కొత్త తీసుకున్నాను. పాత సాక్స్ ఏం చేసా? సంచిలో వేసి ఇక్కడే పెట్టానండి. ఎందుకోసం? ఇంట్లో పోయి ఉతికేసుకుందామని. ఆ ఒక్క సాక్స్ కారు లోపల ఉంది కాబట్టి నీ ఎంతో కొత్త సాక్స్ కార్లో వేసుకున్నా లోపల పాతది ఉంది కాబట్టి దాని నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు 500 వచ్చింది కదా, పోతే పని అక్కడ పడేసి ఉంటే వాసన రాదు కదా. అలాగని బైబిల్ చెబుతుంది, నీ గుడారముల నుండి దుర్మార్గమును
ఏం చేయాలా? ఏం చేయాలండి? దూరంగా, దగ్గర కాదు. ఇక అది మనకు అనవసరం. మన గుడారములో ఉంటున్న ఆ దుర్మార్గం మనకు అనవసరం. ఒకప్పుడు దేవుని ఎరగటానికి ముందు, దేవుని తెలుసుకోవటానికి ముందు మనం దుర్మార్గముతో సహవాసం చేస్తాం. అల్లరి మాటలంటే మనకు చాలా ఇష్టం, సరదా మాటలంటే చాలా ఇష్టం, ముసలమ్మ ముచ్చలంటే చాలా ఇష్టం, సినిమాలు డ్రామాలు ఈ లోకానుసరమైన ఆ ఒక సరదోక్తులంటే చాలా ఇష్టం. ఎప్పుడు? దేవుని ఎరగటానికి ముందు. కానీ దేవుని ఎరిగిన తరువాత వీటన్నీ కూడా మనం ఏమి చేయాలి? విడాకులు ఇచ్చేయాలి, అంతే. దేవునికి స్తోత్రం. ఇక మీదట వాటితో మన సహవాసం చేయకూడదు. ఇంతకుముందు వాటితో మనం సహవాసం చేస్తాం, దుర్మార్గముతో కలిసి కాపురం చేస్తాం. ఇప్పుడు యేసు ప్రభువారు అనే ఒక కొత్త ప్రియమైన వాళ్ళరా ఆ ఒక ప్రియుడు తండ్రి అనే దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఒక కొత్త ప్రియుడు మన కొరకు ప్రాణం ఇవ్వగలిగిన, ప్రేమ కలిగిన, ప్రేమామయుడు అన్న ఆ ఒక ప్రియుని దేవుడు తండ్రి అనే దేవుడు ఇచ్చాడు. కాబట్టి పాత సహవాసముతో మన జీవితాన్ని పాడు చేసిన ఆ దుర్మార్గం, పాపమైన వాటితో ఇక మీద మన సహవాసం చేయకూడదు. వాటిని దూరంగా పారేయాలి. దగ్గరికి రాకుండా వాటి వైపు కళ్ళెత్తి కూడా మనం చూడకూడదు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో అభివృద్ధి రావాలంటే, ఆశీర్వాదం రావాలంటే తప్పనిసరిగా మనం చేయాలి. నీ చేతి పనులు అన్నిటిలో నేను ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చారండి. నీకు ఏమీ తక్కువ కాదని మాట ఇచ్చాడు. ఇంత మాట ఇచ్చినా కూడా నీ జీవితంలో ఇంక కూడా కొరతలే ఉండటానికి కలిగిన కారణం ఏమిటంటే, ఇంక కూడా నీ గుడారంలో ఏముంది? దుర్మార్గం ఉంది అని అర్థం. నమ్మాం, బాప్టిజం పొందాం, బల్లారదల మనం పాలు పొందుతున్నాం. అయినప్పటికీ మన గుడారంలో ఏముంది? దుర్మార్గం ఉంది. అన్నీ చేస్తున్నాం, అయినప్పటికీ దుర్మార్గాన్ని మాత్రం దూరంగా మనం తొలగించలేదు. ప్రియమైన వాళ్ళరా, మనం ఎంత దూరం పరిశుద్ధంగా ఉంటున్నామో, ఎంత దూరం తన్ను తాను తగ్గించుకుంటున్నామో మన ఇంట్లో గొడవ వచ్చినప్పుడు అర్థమైపోద్ది. ఒక సేవకుడు నా కళ్ళు ముందు చూశానంటే, ఒక సేవకుడు వాక్యం చెప్తున్న ఒక సేవకుడు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఇల్లు కడుతున్నారు. అది పెద్ద ఇల్లు కూడా కాదు, గుడిసెలు వేస్తున్నారు. గుడిసెలు వేసేటప్పుడు ఆ ఒక అవతల ఉన్న వ్యక్తి ఏమి చేస్తాడు? ఒక అంగుళం యువతలకి వచ్చిండు. ఇప్పుడు చెబుతుంటే, నీ యువతలకి ఒక అంగుళం యువతలకి వచ్చినావయ్యా, అంగుళం అవతలకి వెళ్ళాలన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి వినట్లే. లేదు, మేము కొలిసినప్పుడు ఇంతవరకు వస్తా అంటే వెంటనే చూడండి, ఆ ఒక సేవకుడు ఇంత పెద్ద కర్ర తీసుకొని ఆయన ముందు పోయాడు. నేను కళ్ళారు నేను చూశాను. వారమంతా కూడా, సంవత్సరం అంతా కూడా, తన జీవితం అంతా కూడా బోధించేదేమో క్రీస్తు ప్రేమ. కోపానికి మీరు సావాలి, లోకానికి సావాలి, పాపానికి సావాలి. మీరు అందరూ కూడా తన్ను తాను తగ్గించుకొని యేసు ప్రభువారు ఎలాగ పిడిగుద్దులు గుద్దించుకున్నాడో, ఎలాగ తన్నించుకున్నాడో, ఎలాగ కొట్టించుకున్నాడో అలాగనే మనం అందరూ కూడా ఉండాలని బోధించే సేవకుడు తన మట్టుకు వచ్చినప్పుడు అంగుళం సోటు కోసం కర్ర తీసుకుని వాళ్ళ మీదకి వెళ్ళాడండి. అంత దూరం ఎందుకు? మా మునగపాడులో ఒకసారి మీటింగ్స్ ఏర్పాటు చేశాం. చర్చి ఎదురుగానే మీటింగ్స్ ఏర్పాటు చేశాం. మీటింగ్స్ ఏర్పాటు చేస్తే కరెక్ట్గా ప్రియమైన వాళ్ళరా, అంత ఖర్చు పెట్టి అప్పుడు మునగపాడులో నేనే పరిచయం చేస్తున్నాను. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేస్తే కరెక్ట్గా మీటింగ్స్కు మొదటి దినాన అక్కడ ఉంటున్న ఒక సేవకుడు ఏమి చేస్తాడు తెలుసండి? తను, తన భార్య, వాళ్ళందరూ కూడా పోయి ఆ పిచ్చి కంప కొట్టుకొని వచ్చి కరెక్ట్గా ఆ చర్చి ముందు వేసాడు. ఆ చర్చి ముందు ఉండేదాని ఇల్లు, చర్చి ముందు రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఎదురుగా ఉండేది, తర్వాత ఉండేది ఆయన ఇల్లు. అది ఖాళీగా ఉంటుంది కాబట్టి అక్కడే మనం మీటింగ్స్ పెట్టుకుంటాం ప్రతిసారి. ఆ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈయనకు సాతానుడు ఏమో దుర్బుద్ధి పుట్టించాడేమో తెలియదు, కానీ కరెక్ట్గా ఆ రోడ్డు అద్దులో ఆయన స్థలములో కంచె వేశాడు. మీటింగ్స్ ఒకరోజు ఇక కూర్చోడానికి స్థలం లేదు. ఎంత చెప్పి చూస్తే వినలా. అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిలిచి చెప్పారు, నీ చేసేది మంచి పని కాదు, నీవు ఒక సేవకుడిగా ఉండి ఇలాగ చేయకూడదు, రేపు మీటింగ్స్ని పెట్టుకుని ఇలాగ నీ కంచె వేస్తే ఎక్కడ పెట్టాలి అంటున్నప్పుడు అని అంటున్నాడు, ఎవడైనా ఈ కంచె మీద చేయి పెడితే, నా స్థలంలో అడుగు పెడితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని నరుగుతానని చెప్పి కత్తి తీసుకొచ్చి నిలబడ్డాడండి. నాకా గడగడ భయం. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గొడవలాడుతూ నేను ఒక్కడినే.
తర్వాత చూశారు, ఈయన రెచ్చిపోవడంలో ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన కొట్టి తరిమేశారు. ఆ దినమునే ప్రియమైన వెళ్ళిపోయాడు. కంచెం మొత్తం పీకేసి మేము ప్రార్థన పెట్టామనుకోండి, అది వేరే విషయం. ఇలాగ తన మట్టుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమి చేస్తున్నారు? తను తాను తగ్గించుకోవట్లేదు. బైబిల్ చెబుతుంది, నమ్ముకున్నాము, దేవునిలో ఉంటున్నాము, బల్లలో పాలు పొందుతున్నాము, అయినప్పటికీ మన గుడారముల నుండి, మన హృదయము నుంచి దుర్మార్గం పోవట్లేదు. అందుకోసం నీకు ఆశీర్వాదం రావట్లేదు. నీకు ఏమీ తక్కువ కాదని చెప్పిన దేవుని మాట నెరవేరకపోవటానికి కారణం ఇంకా కూడా మన గుడారములో ఏముంది? దుర్మార్గం ఉంది. మరొకసారి చదువుదామా యోబు గ్రంథం. ఇప్పుడు చదివిన వాక్యం చదవమా, 22, 23. సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో నెరవేరాలంటే, దేవుని ఒక వాగ్దానాన్ని జీవితంలో నెరవేరాలంటే, నీ సమస్య సమృద్ధి పొంది సంతోషంగా ముందుకు వెళ్ళాలంటే నీ చేయవలసిన పని ఏమిటంటే, నీ గుడారముల నుండి అనగా నీ జీవితముల నుండి దుర్మార్గమును దూరపరచాలి. నిన్ను చెడగొడుతున్న ఈ శరీర ఆశలను నీ తొలగించాలి. పాపానికి దూరంగా ఉండాలి. నీ ఏమీ సంపాదించాలన్నా దేవుడి ద్వారా అది రావాలి. దేవునికి స్తోత్రం. నీ ఏమీ సంపాదించాలన్నా అది దేవుని ద్వారా రావాలి. దాన్ని విడిచిపెట్టి సంపాదించడానికి కోసం దేవుని పక్కన పెట్టేసి దేవుడిచ్చిన పరిశుద్ధ దినాన్ని కూడా నీ స్వార్థం కోసం వాడుకుంటే నీ గుడారంలో ఇంకా దుర్మార్గం ఉన్నట్టే కదా. అందుకోసం నీ జీవితంలో అభివృద్ధి లేదు, ఇంకా కూడా కొరతలేనే ఉంటున్నావు. నీకు ఏమీ తక్కువ కాదని దేవుడు చెప్పినా ఇంకా తక్కువ ఉంటూనే ఉంటుంది. కారణం ప్రియమైన వాళ్ళరా అదే. ఒకవైపు చూస్తే ఆర్థిక ఇబ్బంది, మరోవైపు చూస్తే అనారోగ్య పరిస్థితి, ఇంకొక వైపు చూస్తే కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవటం. ఇవన్నిటి కూడా కారణం ఏమిటంటే గుడారముల నుండి, మన జీవితముల నుండి ప్రియమైన వాళ్ళరా దుర్మార్గాన్ని తొలగించకుండా ఇంక కూడా దానితో కలిసి కాపురం చేయటముతో మనకు ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం దూరం అవుతుంది. నిజమైన దేవుని వాగ్దానం దూరం అవుతుంది. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని పిల్లలైన మన దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి వాగ్దానం చేస్తున్న దేవుడు తాను చెప్పిన వాగ్దానాన్ని బట్టి ఏమాత్రం ఆలస్యం చేసేవాడు కాదు. నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నీ చేసే పనులన్నింటిలో నేను ఆశీర్వదిస్తాను, నీకు ఏమీ తక్కువ కాదని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రియమైన వాళ్ళరా తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ ఒక దుర్మార్గమే అడ్డుగా నిలబడుతుంది. నీ ప్రార్థన దేవుడు వినకపోవటానికి కారణం నీ గుడారంలో ఉన్న దుర్మార్గం, నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి దేవుడు నీ యొక్క ప్రార్థనను వినలేకపోతున్నాడు, నీకు ఆశీర్వాదం రాలేకపోతుంది. మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి, అప్పుడు ఈ లోకంలో నీకు అవసరంగా ఏమేమి ఉంటుందో అన్నిటిని కూడా నీకు దేవుడు ఇస్తాడని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని పిల్లలైన మనమందరూ కూడా మనల్ని మనమే ఆలోచన చేద్దాం. ఒకసారి ప్రియమైన వాళ్ళరా మన జీవితాన్ని విమర్శించుకుందాం. దేవునికి అయిష్టమైన కార్యములు ఇంక కూడా నాలో ఉంటుందో ఏమో, నా ఒక గుడారంలో నా ఒక జీవితంలో ఇంక కూడా దుర్మార్గం ఉంటుందో ఏమో, ఇంకొకటి దేవునికి విరుద్ధంగా నేను కార్యములు చేస్తున్నానేమో, ఇంకొకటి శరీర కార్యానికి నేను నా ఒక జీవితంలో స్థానం ఇస్తున్నానో ఏమో అని చెప్పి ఒకసారి ఆలోచన చేసి, ఒకవేళ అలాంటి ఆలోచన అలాంటి తలంపులు నీకు ఉంటే వాటిని తొలగించుకుంటే తప్పనిసరిగా దేవుడు నీకు ఏమీ తక్కువ కాకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కోరుకుంటున్న ఐశ్వర్యం, నీ కోరుకుంటున్న ఆరోగ్యం, నీ కోరుకుంటున్న శాంతి సమాధానం అన్నిటిని కూడా దేవుడు ఇస్తాడు. కాబట్టి సర్వశక్తిని వైపు మనం చేరుదాం, తిరుగుదాం. మన గుడారముల నుండి దుర్మార్గమును తొలగిస్తాం. తొలగించిన తరువాత ప్రియులరా దేవుడు చెప్పిన ఆశీర్వాదాన్ని మనం పొందుదాం. తల ఉంచండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా దేవానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. పరిశుద్ధ తండ్రి నీ నామానే స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నామయ్యా. ఈ సమయంలో కూడా ప్రభువా తండ్రి కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని వినిపించడానికి మీరు సహాయం చేశారు. ఎప్పుడు కూడా ప్రభువా మీ పిల్లలైన మమ్మల్ని ప్రభువా తండ్రి మేము ఫలించాలని అభివృద్ధి పొందాలని ప్రభువా ఆశపడుతున్న మహాదేవుడు నీవే ప్రభువా. ఇప్పుడు కూడా నైనా తండ్రి స్తోత్రం తండ్రి. మా జీవితంలో సరైనటువంటి ప్రభువా తండ్రి అవసరం తీరకపోవటానికి కారణం ఏమిటంటే మా ఒక జీవితంలో ఇంక కూడా ప్రభువా తండ్రి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నామని ప్రభువా తండ్రి మీరు తెలియజేశారు. శరీర ఆశలు పడి, శరీర వ్యామోహములు పడి,
శరీరమును సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ, శరీర ఆశలను తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ, నేను ఏమి చేస్తే దేవుడు సంతోషపడతాడని నిన్ను గురించి ఆలోచన చేయలేకపోతున్నాం. నీకు ఎప్పుడు దూరంగా ఉంటున్నామో మా ఆశీర్వాదం కూడా అంతకంతకు దూరం అవుతూ ఉంటుంది. ప్రభువా, ఎలీఫజు ద్వారా మీరు తెలియచేశారు, సర్వశక్తిని వైపు మీరు తిరిగిన ఎడల, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ అభివృద్ధి పొందుతావని చెప్పి తెలియజేశాడు. అవును ప్రభువా, మీ పిల్లలైన మేమందరూ కూడా నీలో నమ్మకంగా ఉండి నీ మనసు సంతోషపడేట మా జీవితాన్ని నీ కొరకు మలచుకొని, మేము ఏమీ సంపాదించినా ఏమీ మేము ఆర్జించినా నీ ద్వారా వచ్చేలాగా నీకు ఇష్టమైన వాటిని అనుసరించి ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. మా జీవితంలో నుంచి అబద్ధమును, దొంగతనమును, వ్యభిచారమును, ప్రభా, ఈ లోకానుసరమైన ప్రతి విధమైన ప్రభా తండ్రి పాపమును తొలగించండి నాయన. నీ యందు సహవాసం కలిగి కూడి ఉన్న పిల్లల అందరితో అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తముతో కడుగబడిన సంఘస్థులు అందరితో సహవాసం చేస్తూ అందరూ కూడా కలిసి నీవుక సహవాసంలో సాగిపోలాగా నీ పిల్లల అందరిని కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. నీకేమీ తక్కువ కాదు, నీ చేయి పనులు అన్నిటిలో యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడని వాగ్దానం చేశావు కదా. నీ పిల్లలకి ఏమీ తక్కువ కాకుండా ప్రతి అవసరకులు తీర్చబడులాగన నీ పిల్లల అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. దుష్టునికి దూరపరచండి, దుర్మార్గానికి దూరపరచండి. అందరూ కూడా ఆత్మతో సత్యముతో నేను ఆరాధిస్తూ నీకు నమ్మకమైన సాక్షిగా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేయమని యేసు ప్రభు వారి నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెబుతామండి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్.